ఏపీ రాజధాని అమరావతి రైతుల సమస్యల పరిష్కారంపై కూటమి సర్కార్ దృష్టి సారించింది. అమరావతి రైతు జేఏసీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. అలాగే నిర్ణీత గడువులో అమరావతిలోని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారుల్ని కూడా ఆదేశించారు. మంత్రి నారాయణ అమరావతి రైతు జేఏసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజధాని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారమే ప్రధాన అజెండాగా సమావేశం జరిగింది. గ్రామకంఠం సమస్యలు, ఎఫ్ఎస్ఐ పెంపు, రైతులకు కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, గ్రామాల్లో చెత్త డంపింగ్ నివారణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, గ్రామాలకు రోడ్ల కనెక్టివిటీ మెరుగుదల తదితర అంశాలను జేఏసీ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి దశల వారీగా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై రైతు జేఏసీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. మావిగన్ అంటూ జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా సమయానికి అమరావతి తొలి దశ పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఐకానిక్ భవనాలతో సాధారణ భవన నిర్మాణాల ఖర్చును పోల్చుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దాదాపు బిల్డింగ్స్ అన్ని అయిపోయి లోపల చిన్న చిన్న ఫినిషింగ్స్ అవుతున్నాయి. మెజారిటీ పోర్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నా అని తెలీదు. మావిగన్ అసలు మావిగన్ అనేది అసలు నవ్వుతున్నారు అందరూ. ఎందుకంటే అవగాహన లేకే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవం ఉండి ఆయన యాక్చువల్గా ఆయన అనుభవం ఆఖరాకి ఎలా చేశారంటే మంత్రులు, సెక్రటరీస్ వాళ్ళ హెచ్ఓడీలు అందరూ ఒకే దగ్గర ఉండాలని పెట్టారు. ఇప్పుడైతే ఒకే బిల్డింగ్లో ఉండాలి, ఎవరైనా పనికి వస్తే అక్కడే చూసుకొని పోవాలి, అంత చక్కగా ప్లాన్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంటే మావిగన్ ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడతో ప్రజల్ని భయభ్రాంతులు చేయాలా. అమరావతి కాకండి ఆల్మోస్ట్ అయిపోతుంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ప్రధాన రహదారులు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లేఅవుట్ల పురోగతిపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పనుల వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.